తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చంద్రబాబు గారేమో సమస్యలు తొందరగా పరిష్కారం కావాలనుకుంటుంటే అధికార యంత్రాంగం చేయట్లేదంటూ ఈనాడే మెన్షన్ చేస్తుంది. రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించలేరా అంటూ ఒక వార్తను రాసుకొచ్చింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు వింతలను పరిష్కరించడం రెవెన్యూ యంత్రాంగం నాన్చుడు వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తున్న జిల్లాలో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం పెరగడం లేదు. వివిధ మార్గాల్లో ఏడాది జూన్ 15 నుంచి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 3.53 లక్షల ఫిర్యాదులు రాగా ఇందులో ఇప్పటి వరకు 1.71 లక్షల అర్జీలు మాత్రం పరిష్కరించిన గణాంకాలు చెప్తున్నాయి. మిగిలిన వాటి పరిశీలన ఇంకా కొనసాగుతున్నది. పరిష్కారమని చెప్తున్న వాటిలో కూడా కొన్ని అర్జీలపై తీసుకున్న చర్యలు కాగితాలపైనే ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదని చెప్తున్నారు. వినతుల పరిష్కార చర్యలపై జిల్లాలతో రెవెన్యూ శాఖ ప్రతివారం సమీక్షిస్తుంది. బాధితుల నుంచి అందిన వెంటలు తహసీల్దార్ నుంచి ఆయా వీఆర్ఓల వద్దకు వెళ్తున్నాయి. అయితే వీఆర్ఓల్లో కొందరు వీటిపై శ్రద్ధ చూపకుండా క్షేత్రస్థాయి సమాచారంతో నిమిత్తం లేకుండా పరిష్కరించినట్టు కాకి లెక్కలు చెప్తున్నారన్నటువంటి విమర్శ ఉంది. ఇది కాస్త లోక జ్ఞానం అన్నా ఉండాలి, జర్నలిజం జ్ఞానం అన్నా ఉండాలి. రెవెన్యూ సమస్య అంటే పరిష్కారం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నా పక్కింటి ఉన్నటువంటి స్థలం ఎవడో కబ్జా చేశాడండి, అది ప్రభుత్వ స్థలం అని చెప్తా, అదైతే కనిపెట్టేయచ్చు. కానీ నా పక్కింటోడు నా దగ్గర నుంచి ఒక 4 గజాలు సేకరించాడండి అని చెప్తా, ఆ పక్కింటోడు నా దాంట్లోనే వాడు ఆక్రమించుకున్నాడండి అని చెప్తాడు. ఇది రెవెన్యూ ఏం తేల్చాలి? సర్వే చేయాలి. సర్వే చేయాలంటే సర్వేలకు ఒక మార్గదర్శకం కరెక్ట్గా లేదు. ఎక్కడి నుంచి లెక్కేయాలన్నటువంటి చోట్ల ఇప్పటికీ తేడా ఉంది. ఒక లైన్ రోడ్డు ఇట్లా ఉంటే ఒక చోట ఇట్లా వంగుతుంది, ఇంకో చోట ఇట్లా వంగుతుంది. రోడ్డు నుంచి కొలవాలన్నప్పుడు ఇక్కడి నుంచి కొలవాలో అక్కడి నుంచి కొలవాలో తెలియదు. అసలు సర్వే విధానానికి మన రెవెన్యూ విధానానికి ఏ మాత్రం సఫిషియెంట్ సిస్టమ్ లేదు, పర్ఫెక్ట్ ప్రణాళిక లేదు. దానివల్లనే నలిగేది, అందువల్లనే భూ వివాదాలు వచ్చేది, అందువల్లనే గొడవలు వచ్చేది. నేను అనేక సార్లు ప్రస్తావించేది, ముందు ఒక సమస్య పరిష్కారం కావాలంటే పేపర్లలో టీవీల్లో సొల్లి ఉపన్యాసాలు కాదు, ప్రాక్టికల్గా దాని మీద అందరినీ కూర్చోబెట్టి దానికి సంబంధించిన ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడం. అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రీసర్వే. ఆ రీసర్వే సందర్భంగా ఏనాటి నుంచినో స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది వాడిదే అంటే కుదరదు. రీసర్వేలో నీ భూమి నీది అన్న డాక్యుమెంట్ చూపించి చేసుకోవాలి. కానీ అట్లాంటి వాటిట్ల మీద రచ్చరచ్చ చేసి ప్రతిదీ ఒక వ్యతిరేకత సృష్టించడానికి పనికొచ్చింది. కానీ వాస్తవంలో చివరికి వీళ్ల వల్ల పరిష్కారం కావట్లేదు అన్నటువంటి విషయం ఇక్కడ స్వయంగా ఈనాడే రాస్తూ, కాకపోతే ఇదంతా జగన్ వల్లనే ఎక్కడో రాసుకొస్తుంది మళ్ళీ.